శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 2 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం 5:59 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:52 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:52 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఉదయం 7:52 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:52 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు వస్తాయి. మీ పనులు జరగకుండా ఏదో ఒక అడ్డొస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే, ద్వాంక్ష యోగం వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటకు వెళ్ళండి. ఇంకా పెద్ద పని ఉంటే మాత్రం గుమ్మం బయట ఒక కుండలో కానీ, మూకుళ్ళలో కానీ నీళ్లు పోసి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చెట్టులో పారబోయమని చెప్పండి. ఈ పరిహారం చేసుకుని వెళితే ద్వాంక్ష యోగం ఉన్న పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యహాని ఉండదు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన రోజు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంక్రిమెంట్ల కోసం ట్రై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కంపెనీ చేంజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అలాగే తల్లి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రుడి స్వక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఈరోజు 12 రాశుల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. చంద్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభంలో శనింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:52 వరకు ఉంది. ఆశ్లేష ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే అవి సెటిల్ చేసుకోవటానికి, చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష మంచిది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యల్లో జాయిన్ అవ్వటానికి కూడా ఆశ్లేష చాలా మంచిది. ఉదయం 7:52 తర్వాత ఆశ్లేష బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:52 లోపు ఆశ్లేష బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:52 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:52 తర్వాత మఖా నక్షత్ర బలాన్ని బట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా మఖా నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. పితృదేవతల పేరిట దాన ధర్మాలు నిర్వహించడానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7:52 తర్వాత మఖా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగమైన, వ్యాపారమైన మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించి మీకు మంచి పేరు తెప్పించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికార ప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న కొత్త అధికారం పొందడానికి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యద్రవ్య భంగము కల్పిస్తోంది. అంటే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే పనుల్లో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. డబ్బు పరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏ పని ప్రారంభించినా వృషభ రాశి వాళ్ళు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేయాలి. వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో గొప్ప గొప్ప లాభాలు లేకపోయినా సాధారణమైనటువంటి లాభాలు మాత్రం వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అలాగే ఈరోజు ప్రయాణాల పరంగా కూడా కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ధన వృద్ధి ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినా సరే వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే అంతిమంగా విజయం వరిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచించి మంచి విజయాలు సింహరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేస్తారు. దైవ చింతన ఉంటుంది, భగవద్ అనుగ్రహం ఉంటుంది, సామాన్యమైన ధనలాభం లభిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ రంగంలో ఉన్నా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాజికంగా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. అలా చేసే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పెరుగుతారు. చిరునవ్వుతో, సహనంతో మీ పని మీరు చేసుకుంటే మళ్ళీ వ్యతిరేకతలు అనుకూలతలుగా మారిపోతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా సామాన్యమైన లాభమే ఉంది. అద్భుతమైన లాభం అయితే తులారాశి వాళ్ళకి ఈరోజు లేదు. సామాన్యమైన లాభమే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బ్రహ్మాండంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిలో కూడా సంతోషం ఉంటుంది, లాభం ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో లాభంతో పాటు సంతోషం పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళు మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు పొందే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. సాహిత్య సభల్లో ప్రవేశించి అనర్గళంగా మాట్లాడటం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా ప్రాప్తి యోగం ఉంటుంది. కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు తొలగిపోతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కుంభరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఎక్కువగా ఉంది. వృధా కాలక్షేపములు చేస్తూ ఉంటారు. ఆ వృధా కాలక్షేపములు తగ్గించుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకుంటూ ధనాన్ని పెంపొందింపజేయటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఎందుకంటే ధన వృద్ధి కలుగుతుంది. ఉన్న ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి సోమవారం, అందులోనూ చతుర్దశి ఉన్నటువంటి సోమవారం కాబట్టి ఓం త్రిపురాంతకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఓం త్రిపురాంతకాయ నమః ఈ మంత్రం చదువుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి చాలా మంచిది. చంద్రహోర ఉన్న సమయంలో గృహ సంబంధమైనటువంటి పనులు చేసుకోవటానికి బలం ఉంటుంది. అలాగే చంద్రహోర ఉన్నప్పుడే నూతన ఆభరణాలు ధరించడానికి, నూతన ఆభరణాలు కొనుగోలు చేయడానికి బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రహోర సందర్భంగా తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా ఆ వ్యాపారాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే సమస్త శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.